ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఎలక్షన్లో? చిరంజీవి గారు మీకు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు జనసేన పార్టీకి. చాలా సంతోషం. లీస్ట్ ఎక్స్పెక్టెడ్. నేను ఎవరి నుంచి ఏమి నిజంగా చెప్పాలంటే ఎవరి నుంచి ఏమి ఆశించాను. నేను ఏమనుకుంటానంటే నేను ఎంత చేయగలను ఆలోచిస్తాను. సడన్గా నా కుటుంబ సభ్యులు కూడా వచ్చినప్పుడు డెఫినెట్గా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. దాంట్లో తిరుగులేదు. సో క్యాంపెయినింగ్ ఆయన కూడా వస్తారనుకున్నారు జనసేనకు సంబంధించి? నాకు తెలియలేదు మరి. ఆయన సడన్గా రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు. నేను ఆయన మద్దతు కూడా ప్రకటిస్తాను నేను ఊహించాను. అలాంటి సర్ప్రైజ్ అని ఉంటే నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు వరకు తెలియదు. సార్ ఇంకా 2 days మాత్రం ఉంది. సో జనసేన శ్రేణులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ 2 daysలో వాళ్ళు ఏం చేయాలి ఓవరాల్గా? అంటే మీరు మిగతా ఓటర్స్ అందరికి కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు కూడా వాట్ ఈజ్ యువర్ మెసేజ్? ఇది నేను పార్టీ పెట్టిన నన్ను ఏం చూడమంటానంటే ఒక దశాబ్దంగా ఒకటి ఎందుకు పార్టీ నడుపుతున్నాడు. యాజ్ మీరు చెప్పినట్టుగానే నేను ఒక సౌత్లో వెరీ ప్రామినెంట్ అండ్ రిచెస్ట్ యాక్టర్. అంటే మంచి ఓకే మీరు ఏదైనా తీసుకుని నాకు తెలియదా అన్ని మిగతా వాళ్ళు, బట్ డెఫినెట్గా చాలా ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడు. అండ్ వీటన్నిటికంటే ముందు నేను చాలా పాపులారిటీ నేను 20 ఇంకా చెప్పాలంటే 2001కి అచీవ్ ద సూపర్ స్టార్. అలాంటి నేను వచ్చి వీళ్ళ చేత మాట అనిపించుకోవాలి, ఆడి చేత మాట అనిపించుకోవాలి. ఎందుకు అనిపించుకుంటాను? డెరిగేటరీ కామెంట్స్ ఆన్ మై ఫ్యామిలీ, మై వైఫ్. ఎందుకు అనిపించుకుంటానంటే ఎవరికి అర్థం కావాల్సింది ఈ వ్యక్తికి ఏంటి అవసరం. నేను వెళ్తే లక్షలాది మంది గుండెల్లో పెట్టుకుంటారు, పచ్చబట్టు పొడిపించుకునే కొన్ని వేలాది మంది ఉంటారు. నేను ఎందుకు చేయాలంటే నీకు నేల మీద మక్కువ, ప్రేమ, భక్తి ఉంటే తప్ప చేయగలను. నా డబ్బులు ఎందుకు ఇస్తానంటే నా నేలకి నేను ఇచ్చే ప్రేమ. ఒకటి నేను ట్యాక్సులు కట్టేసి అందరిలాగే సంతోషంగా ఉంటాను, రైటియస్ మైండెడ్ సిటిజన్గా ఉండొచ్చు. ఐ వాంట్ టు డూ మోర్, ఎక్కువ చేయాలనుకుంటాను. అలాంటి నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నానంటే దేనికి మాట్లాడుతున్నాను ఆలోచించుకుంటాను. ఒక దశాబ్దంగా ఏమి అధికారం చూడకుండా ఎన్ని పరిచయాలు ఉంటే ఏదో ఉపయోగించుకోకుండా ఎందుకున్నాడు ఈ వ్యక్తి అంటే అది చూసామనుకోండి వాళ్ళకి అర్థమవుద్ది. అండ్ ఒకటి మీరు కళ్ళ ముందు తప్పు జరుగుతున్నప్పుడు ఇది మాకు జరగలేదని మీరు అనుకోవద్దు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. జగన్ అనే వ్యక్తి రైట్ కాదనేది రిపీటెడ్గా ప్రూవ్ అయింది. 19లో చెప్పాను నేను, 24కి అది ప్రూవ్ చేశాడు. ప్రతి వ్యవస్థని విధ్వంసం నిర్వీర్యం చేశాడు. ఇప్పుడున్నది లాస్ట్ ఆపర్చునిటీ, జస్ట్ 48 hours. ఈ 48 hours రాంగ్ నిర్ణయం తీసుకుంటే మటుకు